బాలకృష్ణ పెట్టిండు మూసీ సుందరీకరణ ఏదైతే ఉన్నదో మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ బీజేపీ మరియు వివిధ హోదాలో ఉన్న ఏ ఒక్కరూ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు. అక్కడ నిరుపేదల ఇండ్లు పోతున్నాయో వాళ్లకు న్యాయం చేసి మూసీ సుందరీకరణ చేయాలన్నదే ప్రతి ఒక్కరి ఆలోచన కూడా. నిన్న నేను ఒక వార్త కూడా చూడడం జరిగింది. ఏదైతే మధు పార్క్ రిడ్జ్ ఉందో ఆ మధు పార్క్ రిడ్జ్లో 450 కుటుంబాలు ఉన్నాయి. ఈ మధు పార్క్ రిడ్జ్లో ఉన్నటువంటి 450 కుటుంబాల దానికి సంబంధించి నిన్న ప్రభుత్వం సైడ్ నుంచి ఒక కీలకమైనటువంటి ప్రకటన వచ్చింది. అది మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా, ఒక్క నిమిషం. మరి ఆ ప్రకటన ఓన్లీ మధు పార్క్ రిడ్జ్కే పరిమితమా, లేకపోతే మూసీ నది పరివాహకంలో ఎవరెవరైతే ఇండ్లు పోతా ఉన్నాయో పేదలయి మధ్యతరగతి కుటుంబాలయి ఆ మూసీ ప్రక్షాళన కోసం దాదాపు అటు ఇటుగా 50,000 కుటుంబాలు పోతున్నాయి అందులో. మరి 50,000 కుటుంబాలకు కూడా అది వర్తిస్తుందా అనేది కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ అంశం మీద నిన్న స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే ఈ మధు పార్క్ బ్రిడ్జ్కి సంబంధించి ఉన్నారో ఆయన నిన్న ఒక ప్రకటన చేసిరు. ఆ ప్రకటనకు సంబంధించి మాట్లాడదాం. మధు పార్క్ రిడ్జ్లో ఈ అపార్ట్మెంట్లలో ఉంటున్నటువంటి 450 కుటుంబాల సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది వాళ్లకు అక్కడ ఎవరైతే నష్టపోతా ఉన్నారో అక్కడ నష్టపోతున్న వారందరికీ 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి రెడీ టు ఆక్యుపై గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ ఇస్తాం. సో హామీ ఇచ్చిన రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా 5,000 కోట్లతో నిర్మించబోయే గాంధీ విగ్రహం కోసము భూసేకరణ చేస్తుండగా నష్టపోతున్నటువంటి ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో 450 ఫ్లాట్స్ పోతున్నాయి అందులో. అయితే వాళ్ళందరికీ న్యాయం జరిగేటువంటి విధంగా అదే విస్తీర్ణం ఎంత మేర అయితే వాళ్ళకు ఫ్లాట్స్ పోతా ఉన్నాయో అంతే విస్తీర్ణంలో అంతే దాంతో వేరేగా ఎక్కడన్నా సురక్షితమైనటువంటి గేటెడ్ కమ్యూనిటీలో రెడీ టు ఆక్యుపై ఫ్లాట్లను కేటాయించడం జరుగుతుంది, లేదా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం తగిన నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని చెప్పేసి రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు. అయితే ఈ తరహా నష్టపోతున్నటువంటి కిస్మత్పూర్ ఇతర మూసీ ప్రాంతాలు ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు ఇలాంటి పరిహారం ఎందుకు చెల్లించాలనే చర్చ కూడా మొదలైంది. అయితే కొంతమంది ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళతోని స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండి. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు ఎటు చెప్పుకోలేకుండా గోడ మీద పిల్లి లెక్క ఉన్నాడు. సో ఈయన ఇప్పుడు ఏమని హామీ ఇస్తా ఉన్నాడంటే ఆ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకి మీరు ఇక్కడ దీన్ని వదిలేయండి, ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ మూసీ నది ప్రక్షాళన, ఆ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ఒక ఐకాన్ లెక్క కనపడాలి కాబట్టి ఈ గాంధీ స్టాచ్యూని ఏర్పాటు చేయడం కోసం ఒక 5,000 కోట్లతోటి గాంధీ పార్కుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు ఒక 100 అడుగుల ఎత్తుతోటి. దానికోసం ఇక్కడ అపార్ట్మెంట్లు కొన్ని పోతా ఉన్నాయి, దాంట్లో మధు పార్క్ రిడ్జ్ పోతా ఉన్నది. సో కాబట్టి ఇందులో ఉంటున్నటువంటి 450 ఫ్లాట్లకు ఈ ఫ్లాట్లకు సేమ్ ఇక్కడ ఎంత అయితే ఇప్పుడు అది 2000 ఎస్ఎఫ్టీనా 1000 ఎస్ఎఫ్టీనా 800 ఎస్ఎఫ్టీనా ఎంతైతే పోతా ఉన్నదో అంతా మీకు వేరే దగ్గర గేటెడ్ కమ్యూనిటీలో మీకు రెడీ టు ఆక్యుపై ఫ్లాట్లను మీకు కేటాయిస్తాము, సో ఏమి భయపడకండి అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కొంతమంది ఆ అపార్ట్మెంట్ వాసులను పిలిచి అడిగి చెప్పినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక వార్త బయటకు వచ్చింది. సరే సంతోషం, మధు పార్క్ రిడ్జ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా ఒకవేళ ఇలా చేస్తే ఈ రకంగా చేస్తే సరే వాళ్ళకు న్యాయం జరిగినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే ప్లేస్కు ప్లేస్ ఇచ్చేసి ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై ఇస్తా అంటున్నారు కాబట్టి కొంత లేదు. ఒకవేళ అది కాకపోతే నష్టపరిహారం మార్కెట్ రేట్ ప్రకారం అని అంటున్నారు. మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం సాధ్యం కాని పని. ఇప్పుడు భూసేకరణ చేస్తే చట్టం ఉంటుంది, ఆ చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలి. 2013 భూసేకరణ ప్రకారం చేస్తే ఆ చట్టం ప్రకారం చేస్తే ఆ మార్కెట్ వాల్యూ అంటే గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో ఆ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. అట్లయితే ఇక్కడ ఏ కోశానికి కూడా సరిపోదు. ఒకవేళ రెడీ టు ఆక్యుపై చేస్తే మాత్రం తప్పకుండా అది కొంత అదవుతుంది. సరే వీళ్ళకి ఏ రకంగా అయితే రెడీ టు ఆక్యుపై అయినటువంటి అంశం మీద మీరు అది చేస్తూ ఉన్నారో గేటెడ్ కమ్యూనిటీలో ఇద్దామని చూస్తూ ఉన్నారో సేమ్ అలాగనే మూసీ ప్రక్షాళన కోసం చేస్తున్నటువంటి కిస్మత్పురా కానీ లేకపోతే మూసీ నది వెంట దాదాపు ఒక 15-20 కిలోమీటర్ల మేర ఏ రకంగా అయితే
ఈ ఈ ఇండ్లని పేదల మధ్యతరగతి కుటుంబాల ఇండ్లని కూలుస్తా ఉన్నారో వీళ్ళందరికీ కూడా రెడీ టు ఆక్యుపై ఫ్లాట్లను కేటాయిస్తారా? వాళ్ళకు కూడా సేమ్ అలాగనే ఇస్తారా? అందరికీ ఇప్పుడు ఏదైతే 1,00,000 కుటుంబాలు పోతా ఉన్నాయి దాదాపు మూసీ నది పరివాహకం ఏమిటి అటు ఇటుగా 57,000 నుంచి 70,000 నిర్మాణాలు కూల్చేస్తా ఉన్నారు. అంటే ఒక్కొక్క ఇంట్లో రెంట్లకు కానీ అవి ఇవి అన్ని కలిపేసుకుంటే 2-3 కుటుంబాలు సరాసరిగా ఉంటాయి. సో కాబట్టి మొత్తం అన్ని లెక్కల ప్రకారం తీసుకున్నా కానీ ఒక 1,00,000 కుటుంబాలు రోడ్డున పడేటువంటి అవకాశం ఉన్నది. ఒక 4 నుంచి 5 లక్షల మంది నిరాశ్రయులయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. మరి ఈ లెక్క ప్రకారము ఓన్లీ మధుపార్క్ రిడ్జ్ వాళ్ళకు మాత్రమే రెడీ టు ఆక్యుపై ఇస్తా ఉన్నారా, లేదనుకుంటే మొత్తం అందరికీ మూసీ నదిలో ఎంతమంది అయితే నిరాశ్రయులు అవుతా ఉన్నారో, ఎంతమంది అయితే ఇల్లు కోల్పోతా ఉన్నారో వాళ్ళందరికీ అలాంటివే ఇస్తా ఉన్నారా అనేది ఇక్కడ పాయింట్. న్యాయం అందరికి ఒకే రకంగా ఉండాలి. మధుపార్క్ రిడ్జ్లో ఉంటున్నటువంటి వాళ్ళు గట్టిగా మాట్లాడిర్రు, వాళ్ళు కొంత లిటరసీ పీపుల్, కొంత చదువుకున్నటువంటి వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. అదే మధుపార్క్ రిడ్జ్ అనేటువంటి అపార్ట్మెంట్లో గతంలో కాంగ్రెస్కు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పబడుతున్నటువంటి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని తయారు చేసినటువంటి రమణారెడ్డి ఉన్నాడు అందులో. సో కాబట్టి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మీరు దాన్ని అక్కడి వరకే రెడీ టు ఆక్యుపై గేటెడ్ కమ్యూనిటీలు ఇచ్చేసి మేము మమ అనిపించేద్దాం అనేటువంటి ప్రయత్నం ఓన్లీ మధుపార్క్ రిడ్జ్ వాళ్ళ వరకు మాత్రమే పరిమితం చేస్తే మాత్రం ఇది అన్యాయమే అవుతుంది. అందరికీ మూసీ నది పరివాహకంలో ఎవరెవరు అయితే ఇండ్లు పోతామో అందరికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కిస్మత్పురానా, లేకపోతే చాదర్గట్ట, లేకపోతే ఇంకా ఎక్కడనైనా సరే మూసీ నదిని ఎక్కడెక్కడైతే ప్రక్షాళన చేస్తా ఉన్నారో అక్కడంతా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో కాబట్టి దీని మీద కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వము ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందుకు పోవాలంటే ఈ రకంగా పోవాలి. తెలంగాణ ప్రజలారా, ఫామ్ హౌస్ పాలనలో ఒక బీరు 150 రూపాయలు ఉండేది, ఇప్పుడు ప్రజాపాలనలో 180 రూపాయలు అయిందంటే ఈ బీరు పంచాలి ఎందుకులే, తాగేటోడికి బాధ. వాస్తవానికి ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా మెయిన్ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయ వనరులల్లో ఈ ఎక్సైజ్ ఒకటి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడైనా ఎక్సైజ్ మీద బాగానే డిపెండ్ అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడైనా దానికి మించి 3 ఎక్కువ డిపెండ్ అవుతా ఉన్నాడు. రేట్లు పెంచడమే కాదు, గల్లీలో బెల్ట్ షాపులు పెంచేసిరు, వైన్ షాపుల విచ్చలవిడిగా అదైపోయింది. ఇష్టారీతిన గ్రామాలకు పోతే ఒక మునుగోడు మినహా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో విచ్చలవిడిగా మందు అమ్మకము ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. సో కాబట్టి ఇక దాని గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి, తక్కువ డిస్కస్ చేసుకోవాలి ఎక్సైజ్ గురించి. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆడికో ఈడికో కొంచెంగా పింఛన్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు అంటే అందులో వచ్చేటువంటి ఆదాయం ఇప్పుడు రాష్ట్రానికి వచ్చేదే 2-3 రకాల ఆదాయాలు వస్తాయి. ఒకటి రెవెన్యూ రిజిస్ట్రేషన్లు కానీ, లేకపోతే దీనికి సంబంధించినటువంటి స్టాంప్ రెవెన్యూ డ్యూటీలకు సంబంధించినటువంటివి ఇదొకటి. ఇంకొకటి పెట్రోల్ మీద వచ్చేటువంటి వ్యాట్లు కానీ ఇట్లాంటివన్నీ, పెట్రోల్ మీద వచ్చేటివి ట్యాక్సులు. ఇంకొకటి ఎక్సైజ్ మీద వచ్చేటువంటివి. ఇంతకు మించి పెద్దగా ఇంకేమో జిఎస్టీ అంటావా, జిఎస్టీ ఎంత కట్టినా అది ఫస్ట్ సెంట్రల్కే పోతుంది, తర్వాత వీళ్ళ వాటా వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం తర్వాత ఉంటుంది. సో కాబట్టి రాష్ట్ర ఆదాయము మెయిన్గా ఉండేది దీంట్ల మీదనే. సో కాబట్టి ఆ రకంగా కొంత ఇప్పుడు రాష్ట్రాలను ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే మొత్తం దీని మీద నమ్ముకున్నాడు, ఎక్సైజ్ మీదనే.